ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. ముందుగా KCC ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి. యేసుక్రీస్తు చూపిన మార్గాన్ని అందరూ ఆచరించాలని పిలుపు. పోటీ పరీక్షల్లో శ్యామ్ జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలవాలి. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఉద్బోధ. చేనేత సొసైటీలకు ఆప్కో చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలి. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు దుర్గా రమేష్ డిమాండ్. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలతో కిటకిటలాడిన చర్చ్లు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ప్రభువైన యేసుక్రీస్తు జన్మించిన ఈ పవిత్ర దినం ప్రపంచవ్యాప్త పర్వదినమైన క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. కాకినాడ జగన్నాథపురంలోని చర్చ్ స్క్వేర్ సెంటర్ వద్ద గల సెయింట్ మేరీ ఆంధ్ర బాప్టిస్ట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు CH యేసుదాసు ఎమ్మెల్యే కొండబాబుకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపిన ప్రేమ, శాంతి, కరుణ, సహనాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి సమాజ హితానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొండబాబు చేతుల మీదుగా పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి బి సుధారాణి, కోశాధికారి DV రమణ, వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, సలహాదారులు A శామ్యూల్, K సుభద్రతో పాటు పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మనం చూస్తుంటాం, చాలా పండుగలు జరుగుతుంటాయి. అనేక పండుగలు కొన్ని రాష్ట్రాలు జరుగుతుంటాయి తప్ప కొన్ని రాష్ట్రాలు కొన్ని పండుగలు ఉండవు. ఒక్కో రాష్ట్రంలో పండుగ ఉంటుంది. కానీ ప్రపంచం మొత్తం జరిగే పండుగ ఏముందంటే అది క్రిస్మస్ పండుగ. ప్రపంచం మొత్తం జరుగుతుంది. ఈరోజు ఈ చర్చ్ ఎప్పుడు పెట్టారని అడిగితే 120 సంవత్సరాల క్రితం పెట్టారు ఈ చర్చ్. ఇందులో మనం ఈరోజు మన పూర్వీకులు, తర్వాత తాత, తండ్రి, మనం, మన పిల్లలు ఎంతోమంది ఈరోజు ఈ మందిరం గురించి ప్రార్థన చేసుకుని మనం ముందుకెళ్తున్నాం. అయితే దీన్ని కాపాడుకోవాలనుకుంటున్నా. కాపాడుకునే సమయంలో మనలో విభేదాలు వచ్చేస్తున్నాయి, మనలో గొడవలు వచ్చేస్తున్నాయి. నేనేమంటానంటే, అందరికీ వ్యక్తిగతంగా అనేక సమస్యలు ఉంటాయి, కాదట్లేదు. ఒకరికి కొన్ని సమస్యలు ఉంటాయి, ఒకరికి కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ కొన్ని చోట్ల ఏంటంటే ఒక కమిటీ చేస్తున్నాం అనుకో, ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ ఇట్లా ఉంటాయి. కానీ అలాగే కొంతమంది నాకు కావాలని ఉంటారు. కానీ నేనేమంటానంటే, దానికంటే ముఖ్యంగా అందరూ ఒకటిగా ఉండాలనేది కోరుకోవడం ముఖ్యమైన సందర్భంగా అందరూ ఒకటి కూడా చూడండి. మన వ్యక్తిగత సిద్ధాలను పోకుండా
మన పూర్వీకులు ఇచ్చిన దాన్ని కాపాడుతూ వారి ఆశయాన్ని నెరవేరుస్తూ భవిష్యత్తులో 120 సంవత్సరాలు కాదు, ఇంకొక 100 సంవత్సరాలు వచ్చినా సరే మనం ఈ చర్చని నడుపుతూ భావితరాలకి ఆదర్శంగా నిలవాలని మీ అందరికీ కోరుకుంటూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ పోటీ పరీక్షల శిక్షణలో కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తుందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతన్ నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల శ్యామ్ ఇన్స్టిట్యూట్ గ్రౌండ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన అతిథులకు ఇన్స్టిట్యూట్ విద్యార్థులు పూలు జల్లుతూ ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు శ్యామ్ అధ్యక్షత వహించగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గ్రౌండ్ను, రూరల్ ఎమ్మెల్యే పంతన్ నానాజీ లాంగ్ జంప్ ఫీల్డ్ను, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ షార్ట్ ఫుట్ ఫీల్డ్ను, ఏఎస్పీ శ్రీనివాసరావు వాలీబాల్ కోర్టును రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం బాయ్స్ గర్ల్స్ కు 200 మీటర్స్ రన్ను అతిథులు జెండా ఒప్పి ప్రారంభించారు. అనంతరం అతిథులు క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఏఎస్పీ శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయ్ శ్రీనివాస్, పంతన్ నానాజీ, పేరాబత్తుల రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్యామ్, సీఈఓ శ్రీనివాసరావు, శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో జిల్లాల నుంచి, మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ట్రైన్ అవటం, అన్ని జిల్లాల్లోనే ఉన్న యువత అందరికీ కూడా జాబ్స్ రావడానికి కాకినాడ ఒక రీజన్ అవటం. అలాగే వీళ్ళు ఇక్కడ గ్రౌండ్ ఇన్ని రోజుల నుంచి లేకపోయి సరే బయటికి తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి అసలు ట్రైనింగ్లో ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా వాళ్ళకి కావాల్సిన ఫిజికల్ యాక్టివిటీలో కూడా ఫస్ట్ తీసుకొచ్చే విధంగా బయటికి తీసుకెళ్ళి ట్రైన్ చేయడం జరిగింది, బయట ఇతర గ్రౌండ్స్. సో ఆఫ్టర్ సో మెనీ డేస్, ఇందాక ఆ పాత ఏంటంటే అడిగితే క్లాస్ రూమ్ అలా ఉండేదన్నారు. అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ద రిజల్ట్ ఈజ్ ద గ్రోత్. వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పిల్లలకి ఇచ్చే రిజల్ట్ వల్లే ఇలా ఎదగడం జరిగింది. సో ఇంకా కూడా ఎదుగుతూ, అలాగే ఈ ఫిజికల్ ఫిట్నెస్ కోసం, అలాగే ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ కోసం ఈరోజు ఇనాగ్రేట్ చేసిన గ్రౌండ్ ద్వారా ఆల్రెడీ నెంబర్ 1లో ఉన్న స్థానాన్ని ఇంకెవరూ ఎప్పటికీ చేరుకునే విధంగా ఇంకా ఉన్నత స్థాయికి మొత్తం పర్సంటేజ్ ఆఫ్ జాబ్స్ని కూడా ఎక్కువ వచ్చే విధంగా కూడా ఇక్కడి నుంచి ఈ గ్రౌండ్ ఉపయోగపడుతుంది. అలాగే ఈజ్ ఇంటూ సో మచ్ ఆఫ్ సోషల్ సర్వీస్ కూడా ఉన్నారు. అందరూ ఫీజు కట్టకపోయినా సరే ఈ ఫీజు కట్టలేని పేద విద్యార్థులకు కూడా ఆన్లైన్లో వాళ్ళు చెప్పిన టైంలో కూడా ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చిన ద్వారా కూడా 62 మందికి జాబ్స్ మొన్న వచ్చినాయి. అది త్వరలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్లే విధంగా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం. సో అలాగే ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇంకా ఎప్పటికీ, అంటే ఇక్కడే కాకుండా ఇంకా ఇండియా లెవెల్లో కూడా ఒక ఫిజికల్లీ ఒక క్యాంపస్ మీరు పెట్టి ఇండియా వైడ్, నేషనల్ వైడ్ కూడా సర్వ్ చేయాలని చెప్పి, ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళ ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిందంటే ఊళ్ళో అల్లరచిల్లరగా తిరిగి కుర్రలు ఎవరు కనపట్లేదు. ఎవరున్నా సరే ఈయన తీసుకొస్తాడు, సార్ బ్రహ్మాండంగా ట్రైన్ చేస్తాడు. మీరు అచీవ్ అయ్యారా లేదా గోల్ ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం గోల్ అచీవ్ అవుతారు. కానీ ఆ మనుషులు, పిల్లలందరూ కూడా ఊళ్ళో ఒక సిస్టమేటిక్గా, వాళ్ళ కాకినాడ ఊళ్ళో పిల్లలందరూ సిస్టమేటిక్గా ఉన్న ఊరు సిస్టమేటిక్గా మారడానికి ఖచ్చితంగా ఇందులో ఈయన పాత్ర ఉంది. పూర్తిగా ఒక ఇన్స్టిట్యూట్లోనే కాకుండా సామాజికంగా కూడా ఈయన పాత్ర ఉందని చెప్పి నమ్మే వాళ్ళు నేను ఒకటి. ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో అనేక విషయాలు నేను చూడడం జరిగింది. కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్ మరింత అభివృద్ధి చెందాలని ఈవేళ సొంత స్థాయిలో ఆర్ఎంసీ గ్రౌండ్లోని, మన అదేంటిది స్టేడియం గ్రౌండ్లోని వాడి దగ్గర నుంచి మన సొంత దాంట్లోకి వచ్చి ఈరోజు ఇంతమందికి ఉద్యోగాలు ఈవేళ పెంచగలుగుతూ ఉన్నారు. అలాగే ఇందాక చెప్తా ఉన్నారు ఇన్సూరెన్స్ గారు, వాళ్ళ డీజీ గారు ప్రత్యేకంగా చెప్పారు అని ఇక్కడికి వెళ్ళమని, చూడమని, ఆయన దగ్గరికి వెళ్ళమని, చూడమని చెప్పారు. అంటే ఒక డీజీపీ లెవెల్లో కూడా, ఆ డీజీ లెవెల్లో కూడా ఈయన ఆ పేరు సంపాదించుకున్నారంటే, అలాగే ఎంపీ గారు రాజశేఖర్ గారు చెప్పినట్టు ముందుగా నేషనల్ వైడ్ ఇన్స్టిట్యూషన్ తీసుకెళ్లి కాకినాడకి గర్వకారణం అవుతారు. ఇప్పటికే మీరు కాకినాడకి గర్వకారణం. శ్యామ్జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వల్ల మేము చాలామంది పిల్లల్ని అల్లరచిల్లరగా తిరిగి పిల్లలందరూ కూడా ఇవాళ మీ వల్ల సక్రమంగా ఒక తల్లిదండ్రులకు చింత లేకుండా చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఇక్కడ స్థాపించడం, దాన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడం. ఈరోజు ఒక డిఎస్సి తీస్తే హైయెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు, జాబ్ కొట్టిన వాళ్ళు ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్లోనే ఉంటున్నారు. అలాగే పోలీస్ మొన్న రిక్రూట్మెంట్ జరిగింది, అందులో కూడా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. ఇలాగా ఏ గవర్నమెంట్ నుంచి మరి తీసుకున్నా కూడా ఇందులోంచి ఎక్కువ సెలెక్ట్ అవుతున్నారు. అదేవిధంగా పిల్లలకు కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎక్కడ ఏ విధమైన మరి అవకాశాలు, ఆపర్చునిటీస్ ఉన్న శ్యామ్ ఇన్స్టిట్యూషన్కి వస్తే జాబ్ పట్టుకెళ్ళినట్టే అన్న ధీమాతో ఈరోజు యువత అంతా ఉన్నారు. దానికి తగ్గట్టుగానే శ్యామ్ గారు కూడా పనిచేయటం, ముఖ్యంగా అది కాకినాడకి ఉండటం, కాకినాడకి ఒక తలమానికంగా ఒక బ్రాండ్
కాకినాడకు ఒక బ్రాండ్ ఇమేజ్ని పెంచే విధంగా ఈ శామ్ ఇన్స్టిట్యూట్ పనిచేయటం వారికి, వారి సిబ్బందికి, వారితో పాటు ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్న సిబ్బంది అందరిది కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఇన్స్టిట్యూషన్ ఇంకా భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉండి ఎక్కువ మంది యువతకి మరి ఇక్కడికి వచ్చారంటే జాబ్ పట్టుకెళ్లే విధంగా ఒక ధైర్యాన్ని నింపే శక్తిని ఇంకా భగవంతుడు శ్యామ్ గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఇది ఒక బిజినెస్లా కాకుండా ఒక సోషల్ యాక్టివిటీగా కూడా పనిచేస్తున్నారు. ఎంతోమంది పేద పిల్లల్ని ఇక్కడ ముఖ్యంగా మరి ఆయనకి దారి చూపిన గొప్ప వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఈ కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, ఎంపీ గారికి మేము ఉన్నారు, మా సపోర్ట్ తప్పనిసరిగా. చేనేత సొసైటీలకు ఆప్కో సంస్థ చెల్లించాల్సిన 170 కోట్ల రూపాయల బకాయిలను తక్షణం చెల్లించాలని, లేని పక్షంలో సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు పప్పు దుర్గా రమేష్ హెచ్చరించారు. పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం ఆవరణలో చేనేత కులాలకు చెందిన నాయకులతో కలిసి పప్పు దుర్గా రమేష్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల సమస్యలను, ఇబ్బందులను పప్పు దుర్గా రమేష్ తెలియజేశారు. ఈ సమావేశంలో కొమాకుల సత్యనారాయణ, పడాల అప్పారావు, ఇసుకపల్లి సత్యనారాయణ, జక్కిలింకి రమేష్, కాకి సత్తిబాబు, జోగా శ్రీనివాస్, తెడ్లపు శ్రీనివాస్, శ్రీరం నాని, బడిగంట రవి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా చేనేత మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. దీంట్లో ప్రభుత్వానికి సంబంధించి సహకార సంఘాలు నిర్వీర్యం అయిపోయి ప్రస్తుతం కొద్దో గొప్ప చేనేతలు బతుకున్నారంటే అది కూడా మాస్టర్ వేవర్స్ వల్ల ఈరోజు చేనేత బతికుంది. దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ తీసుకొచ్చి ఆ జిఎస్టీ ద్వారా కేంద్రం చేనేతలు నడ్డు విరుస్తూ ఉంది. ఖచ్చితంగా చేనేతలకు సంబంధించి ముడిసరికి మీద కానీ, చేనేత వస్త్రాల మీద కానీ జిఎస్టీ తొలగించాలని చెప్పి కూడా చేనేతల డిమాండ్ ఉంది. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని, అలాగే రాబోయే మార్చి బడ్జెట్ ఇయర్ కాబట్టి మేము మరొకసారి 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తా ఉన్నాం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 2200 కోట్లు ఉన్న బడ్జెట్ ని ఈ బీజేపీ ప్రభుత్వం 200 కోట్ల రూపాయలకి తగ్గించేసింది. వెంటనే దాన్ని 2500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం చేనేత బడ్జెట్ చేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హ్యాండ్లూమ్ బోర్డు ఏదైతే ఉందో నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డును కూడా ఈ బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. దాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం వారు చేనేతకి ప్రత్యేకంగా కొన్ని వస్త్రాలు కేటాయించి పవర్లూమ్ వారి ద్వారా తయారు కాకుండా కట్టుబాటు చేయించాలనేది కూడా మాది డిమాండ్ అండి. చేనేతకి పవర్లూము అక్కజల్లిండు, అది నోరున్నది, ఇది నోరు లేనిది. ఈ నోరు లేని దాన్ని పవర్లూమ్లో తయారు చేసి హ్యాండ్లూమ్లో అమ్ముకుంటున్నారు వాళ్ళు. దాన్ని గవర్నమెంట్ హ్యాండ్లూమ్కి ఇంత చేసాం, చేనేతలకి ఇంత చేసామంటున్నారు. చేనేతలకి ఎక్కువ ఇన్కమ్ రావటం లేదు. మగ్గంలో నేసిన వాడికి అవకాశం లేకుండా పోయింది. అందుకని పవర్లూమ్ని సెపరేట్ చేసేసి వాళ్ళకి ఏ ఐటమ్స్ ఇస్తారో ఇచ్చేసి, మా వాళ్ళకి ప్రత్యేకంగా ఏ ఐటమ్స్ ఇస్తారో ఇచ్చి వీళ్ళ ద్వారానే చేయాలి. తర్వాత ఫేక్ సొసైటీలు చేనేత రెడీ చేస్తున్నాయి. ఆ సొసైటీని ముందుగా గమనించి రద్దు చేసి వాస్తవమైన సొసైటీలకు ఎన్నికలు జరిపించి ఈ ప్రభుత్వంలో అయినా మాకు మంచి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు జననంను ప్రపంచం మొత్తం క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారని సిటీసీ చర్చ్ సీనియర్ పాస్టర్ డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణపేట గ్రామం రాయుడుపాలెంలో గల క్రిస్టియన్ అవుట్ రీచ్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చ్ సీనియర్ పాస్టర్ ఎంఎస్ విలియమ్స్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఆరాధన జరిగింది. చర్చ్ అడ్మిన్ పాస్టర్ స్టీఫెన్ ఆనంద్ సారథ్యంలో చర్చ్ క్వైర్ స్తుతి గీతాలు ఆలపించారు. చర్చ్ పాస్టర్ ఎంఎస్ విలియమ్స్ వాక్య పరిచర్య చేసి దేవవర్తమానం వినిపించి క్రిస్మస్ సందేశం అందించారు. ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పేదలకు నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చర్చ్ సభ్యులు, మహిళలు, విశ్వాసులు, నగర ప్రముఖులు, సండే స్కూల్ చిన్నారులు పాల్గొన్నారు. కేసీసీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి టెక్నీషియన్స్ అందరినీ ప్రాముఖ్యంగా రాజేష్ గారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఈ క్రిస్మస్ శుభములు యేసు ప్రభువు యొక్క ప్రేమ, ఆయన యొక్క దయ, కరుణ, వాత్సల్యత ఆ కేసీసీ ఛానల్ సమృద్ధిగా కలుగుతుందారా ఆ ఛానల్ దేవుడికను ఆశీర్వదించుకున్నాను. మీరందరూ కూర్చుని చిన్న ప్రార్థన చేస్తాను. పెద్దలైన వారు కళ చూస్తున్నాగా మా సంఘంలో ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు లేక రిటైర్డ్ ఎల్డర్స్ ఇంతమంది కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. వారి సలహాలు, వారి సూచనలు, వారి ప్రమేయం మేము ఎప్పుడూ పాటిస్తూనే ఉన్నాము. వారిని గౌరవించడమే కాకుండా వారు చెప్పే విషయాలు కూడా వింటూ అమలుపరుస్తున్నాం. ఇదేమో మీరందరూ చెప్తున్నా ఈ సభలో మాట్లాడినటువంటి ప్రొఫెసర్ వందన గారు ప్రకటిస్తూ ఈ ప్రజలందరికీ ఆరోగ్యంలో పదవులు సంతోషం సమాధానం
వారి సతీమణులకు, అలాగే వారి కుమారులకు, కుమారులకు, కుమార్తెలకు, అల్లుడులకు, మనవరు, మనవరాలకు, బంధువులు, ఇరువురు వారికి వారందరికీ కూడా ఈ కృపను దయచేయండి. రెండవదిగా మా మధ్యలో ఎంయూ రిటైర్డ్ అయినటువంటి జయముడి గారిని ప్రకటిస్తూ ఉంటున్నాను. ప్రేమ, దయ, శాంతి మార్గాలను చూపిన యేసుక్రీస్తు బోధనలు విశ్వ మానవాళికి ఆచరణీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. పిఠాపురంలో పురాతనమైన ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరీమణులతో క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చికి మంచి చరిత్ర ఉంది. ఈ చర్చి 120 సంవత్సరాల నుంచి ఉన్న చర్చి, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మరి చర్చిలోకి వచ్చి ప్రభు యొక్క ఆశీస్సులు తీసుకుని మరి ఇక్కడ వచ్చిన విశ్వాసులందరూ కూడా హ్యాపీ క్రిస్మస్ తెలియజేయడం జరిగింది. ఆ ప్రభు అయిన యేసు ప్రభు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభువును ప్రార్థించారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో ఒకే రోజు జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగని బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ సంఘ కాపరి జోసెఫ్ బెన్నీ అడ్మినిస్ట్రేటివ్ పాస్టర్ మోజెస్ బెన్నీలు పేర్కొన్నారు. కాకినాడ ఫ్రెండ్స్ కాలనీలో గల బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చర్చ్ ను అందంగా అలంకరించి క్రిస్మస్ ట్రీని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. కార్యక్రమాన్ని సంఘ కాపరి జోసెఫ్ బెన్నీ దైవ ప్రార్థన చేసి ప్రారంభించారు. చర్చ్ క్వైర్ స్తుతి గీతాలు ఆలపించారు. పాస్టర్ మోజెస్ బెన్నీ సంఘస్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చర్చ్ అడ్మినిస్ట్రేటివ్ పాస్టర్ జోసెఫ్ బెన్నీ వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించి క్రిస్మస్ సందేశం అందించారు. అదేవిధంగా కాకినాడ నగర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చ్ పాస్టర్మ వనజాక్షి, చర్చ్ సభ్యులు, విశ్వాసులు, మహిళలు పాల్గొన్నారు. ఈ యొక్క పాపముతో నిండి శాపముతో నిండి ఉన్న మానవ జీవితాలకి పాప క్షమాపణ తీసుకొచ్చిన దేవుడు. ఈ యొక్క భయంకరమైన అసమాధానం, శాంతి లేనటువంటి కలవరపడుతున్న దినాల్లో యేసు ప్రభు శాంతి ప్రదాతగా జన్మించినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, పరలోక జీవితాన్ని ఈ భూలోకానికి ఇవ్వడానికి యేసు ఈ లోకంలో జన్మించాడు. పరలోక ఆశీర్వాదాలన్నీ ప్రజలు అనుభవించాలని, అలాగే పరలోకానికి మార్గముగా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని ప్రభు సెలవివ్వడమే కాదు కానీ మనందరినీ ఆ పరలోక జీవితం సదాకాలం ప్రభుతో ఉండడానికి యేసు ప్రభు జన్మించాడు. ఆయన జన్మ మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని తీర్చిదిద్దాలని. ఈరోజు ఎంతమంది బాధలతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో, ఇరుకులతో ఉన్నారో మీ అందరికీ యేసు ప్రభు సహాయం చేయాలని మేము కోరుతున్నాం. యేసు ప్రభు ప్రేమను పంచిన దేవుడు, అదే క్రిస్మస్. వెలుగునిచ్చిన దేవుడు, అదే క్రిస్మస్. సంతోషాన్ని ఇచ్చిన దేవుడు, అదే క్రిస్మస్. కనుక మీ జీవితాల్లో ఆ ప్రభు తోడుగా ఉండి ఆశీర్వదించాలని కోరుతూ మీ అందరికీ నా వందనాలు, నా విషెస్ తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. గతంలో పేదరికంలో ఉన్న క్రైస్తవులంతా యేసు మార్గంలో నడవడం వల్ల వారంతా ప్రకాశించబడి ధనవంతులుగా సమాజంలో ఎదిగినందుకు క్రిస్మస్ రోజున ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుకు కొత్త వాగ్దానాలు చేసుకోవాలని న్యూ లైఫ్ చర్చ్ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ ఎల్చూరి పాపారావు పేర్కొన్నారు. కాకినాడ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో గల న్యూ లైఫ్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ ఆరాధనను సంఘ కాపరి మునసయ్య దైవ ప్రార్థనలు చేసి ప్రారంభించారు. చర్చ్ క్వయర్, మహిళలు స్తుతి గీతాలు ఆలపించారు. న్యూ లైఫ్ సంస్థల వ్యవస్థాపకులు, ప్రముఖ దైవజనులు పాస్టర్ ఎల్చూరి పాపారావు వాక్య పరిచర్య చేసి క్రిస్మస్ సందేశం అందించారు. అనంతరం చర్చ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి క్రిస్మస్ కేక్ కట్ చేసి చర్చ్ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో న్యూ లైఫ్ చర్చ్ సభ్యులు, మహిళలు, విశ్వాసులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. క్రిస్మస్ దీవెనలు, ఆశీర్వాదాలు కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా ఆ మహాదేవుడు దయచేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ దినాన్ని చూసినట్లయితే ప్రపంచమంతా కూడా క్రిస్మస్ వేడుకలు ఎంతో సంభ్రమాశ్చర్యంతో జరిపించుకుంటూ ఉన్నారు. మేము కూడా యేసు ప్రభు వారి యొక్క క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఆయన యొక్క నామాన్ని భయపరుస్తూ ఉన్నాం. కాకినాడ పట్టణ ప్రజలందరినీ కూడా మహాదేవుడు దీవించాలని, ఆ క్రిస్మస్ దీవులు ప్రసాదించాలని ఆ భగవంతుని నేను వేడుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.
యేసుక్రీస్తు జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆయన చూపిన శాంతి మార్గంలో అందరూ నడవాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ పిఠాపురం నాయకులు పెండెం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురంలో శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే దొరబాబు, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, జనసేన పార్టీ 5 కమిటీ సభ్యుడు ఓదూరు కిషోర్ పాల్గొన్నారు. అనంతరం క్రైస్తవ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన నాయకులందరూ క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం రావడం, మిమ్మల్ని కలుసుకునే అవకాశం కల్పించినటువంటి ఈ చర్చికి సంబంధించినటువంటి పెద్దలందరికీ కూడా మా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఏదైతే తుమ్మల బాబు గారు చెప్పారో దానికి ఈ చర్చికి ఒక చరిత్ర కలిగినటువంటి ఈ పిఠాపురంలోనే ఈ చర్చికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానాన్ని ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయకుండా మరింత దీనికి మెరుగులు దిద్దే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి బాబు గారు చెప్పిన దానికి తప్పకుండా మా అందరం కూడా పెద్దలు, మన ఏదైతే ఎలీసా గారు, వారి తండ్రి, మొత్తం పాస్టర్స్, మీ అందరి సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు నేను కూడా కృషి చేస్తానని తెలియజేస్తూ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, యావత్ మానవాళి రక్షణకై రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించారని, ఆయన జన్మించిన రోజున ప్రపంచమంతా క్రిస్మస్ పండుగను జరుపుకుంటారని సంఘ కాపరి జోసెఫ్ ఎల్చూరి తెలిపారు. కాకినాడలో క్రైస్ట్ గాస్పల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఆరాధనను చర్చ్ పాస్టర్ జోసెఫ్ ఎల్చూరి దైవ ప్రార్థన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా చర్చ్ క్వైర్ స్తుతి గీతాలు ఆలపించారు. క్రిస్మస్ ఆరాధనలో భాగంగా చర్చ్ పాస్టర్ ఎల్చూరి జోసెఫ్ వాక్య పరిచర్య చేసి దైవ సందేశం అందించారు. ప్రజలు అందరికీ చర్చ్ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి చర్చ్ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా పాస్టర్ జోసెఫ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చర్చ్ సభ్యులు, మహిళలు, విశ్వాసులు పాల్గొన్నారు. అనంతరం చర్చ్ సభ్యులకు ఆత్మీయ విందు అందించారు. మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటివి. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చాలా విషయాలు, చాలా సమయాల్లో మనకు అర్థం కాని మాటలు మనకు ఉంటూ ఉంటాయి. నువ్వు రక్షింపడతావు అంటాడు. ఒక పాస్టర్ గారు వచ్చి నువ్వు యేసుని అంగీకరించినట్టయితే నువ్వు రక్షింపడతావు అంటాడు. ఏంటి అర్థం? రక్షింపడటం ఏంటి? ఎవరికైనా అర్థం అవుతుందా ఆ మాట? అది ఎవరికి అర్థం కాదు. రక్షింపడం అంటే ఏమిటి మనకు అర్థం కాదు. అర్థమవుతుంది ఎవరికైనా? రక్షింపడతాం అనే మాట అర్థం కాదు. మనం క్లియర్గా చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. నువ్వు అగ్నిలో మండిపోతున్న సమయంలో నువ్వు అగ్నిలో పడిపోయావు అనుకో, ఎవరో ఒక వ్యక్తి అగ్నిలో నుండి బయటికి లాగారనుకో, నువ్వు అగ్నిలో రక్షింపడ్డావు. సముద్రంలో కొట్టుకుపోతున్నావు అనుకో, ఎవరో ఒక జాలాన్ని వచ్చి ఒక త్రాడు వేసి నేను బయటికి లాగాడనుకో, ఆ సముద్రంలో కొట్టుకుపోయి నువ్వు రక్షింపడ్డావు. అదేవిధంగా ఈ లోకంలో నరకానికి పోతున్న నిన్ను యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన నీ చెయ్యి పట్టుకొని నరకం నుండి బయటికి లాగాడు, నువ్వు రక్షింపడ్డావు. రక్షణ అంటే అది. అయితే ఇక్కడ వాక్యం అంటున్నాం. వాక్యం అంటే ఏమిటి అని మనం చూసినప్పుడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అలా చదువుకుంటూ పోతాం కానీ వాక్యం అంటే ఏమిటి మనకు అర్థం కాదు. వాక్యం అనగా చాలా మందికి అర్థం కాదు. ఇంకొక విషయం ఏమిటంటే ఆ వాక్యము శరీరం ధరించడం. వాక్యానికి ఏమైనా శరీరం వస్తుందా? వాక్యానికి శరీరం ధరించడం సాధ్యమా? అది ఆశ్చర్యం కదా. అది చాలా ఆశ్చర్యం. ఒకసారి మోషే ఫరో దగ్గర ఉన్నప్పుడు ఒక ఐగుప్తుని చంపేశారు. చంపేసినప్పుడు మోషే ఆ వెనక భాగం నుండి పారిపోయాడు. మీ ధ్యానం చేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఒంటరిగా 40 సంవత్సరాలు తమ మామయ్యకు గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. కాచుకుంటూ ఉండేటప్పుడు సామాజికవేత్త, వితరణశీలి బాదం మాధవరావు 87వ జయంతి వేడుకలను పిఠాపురం శ్రీ సూర్యారావు విద్యానంద గ్రంథాలయంలో పీఠికాపుర సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గ్రంథాలయ కార్యదర్శి కొండెపూడి శంకర్రావు అధ్యక్షత వహించగా తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ మహబూబ్ నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా బాదం మాధవరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో పలువురు ప్రసంగించారు. అనంతరం ఏనుగు నరసింహారెడ్డికి జాతీయ స్థాయి పద్య కవిత పురస్కారాన్ని బాదం మాధవరావు పేరు మీదుగా బాదం మాధవరావు సోదరుడు బాదం సూర్యప్రకాష్ అందించారు. ఈ సందర్భంగా బాదం సూర్యప్రకాష్, ఏనుగు నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అల్లవరపు నగేష్, పెన్నమరాజు, రామచంద్రరావు, కొమ్మనాపల్లి అప్పారావు, కేవీఎస్ ప్రసాద్, చింతపల్లి సింహాద్రి, రాయుడు శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. 5 లక్షల రూపాయలు వారి యొక్క మిత్రులు కంచెల రాంబాబు గారి దగ్గర నుంచి ఈ నిర్మాణాన్ని ఇమీడియట్గా కొనసాగించమని చెప్పేసి వారు ఆర్డర్ చేయడం, తర్వాత మున్సిపాలిటీలో దానికి సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకుని ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగా అప్పుడు మాధవరావు దీన్ని సందర్శించకపోతే, వారు రాకపోతే ఈ గ్రంథాలయం చాలా శిథిలావస్థలో ఉండేది. ఇది మరొక 100 సంవత్సరాల పాటు మాధవరావు పేరు మీద బ్రహ్మాండంగా నడుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికీ కూడా అనేక కార్యక్రమాలతోటి పిఠాపురానికి ఒక సెంట్రల్ పాయింట్గా ఉండి చాలా చక్కగా నడుస్తుంది. ఎందుకంటే కన్నడకు పుట్టినట్లు బాదం మాధవరావు గారు గౌరవం అని చెప్పాలి. ఒకసారి కాకినాడ అవకాశం ఉన్నప్పుడు కాకినాడ వెళ్ళి చూద్దాం. అందరూ కూడా చాలా చక్కటి శిల్పాలు, ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి ఎలా తెచ్చారో తెలియదు, కానీ అవి చూస్తుంటే మనసు చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది. ఈ సభా వేదిక ద్వారా వారి తమ్ముడి గారిని ఒకటే కోరుకుంటున్నాం, అది ఒక మ్యూజియం చేస్తే, బాదం మాధవరావు గారు కళలకు సంబంధించి ఒక మ్యూజియం చేస్తే పిల్లలందరికీ కూడా చక్కటి అవకాశాలు ఇచ్చినట్టు అవుతుంది. అది ఒక స్ఫూర్తి ప్రదాతగా ఆ గృహం కూడా తెచ్చుకోవాలని చెప్పి 2000 సంవత్సరంలోనే సుమారు 3 కోట్ల రూపాయలు వెచ్చించి కుంతి మాధవ స్వామి దేవస్థానం పునర్నిర్మాణం, అలాగే శ్రీ సూర్యారాయ గ్రంథ విద్యాలయం పునర్నిర్మాణం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం పునర్నిర్మాణం, అంతేకాకుండా సుమారు 1 కోటి రూపాయలతో శ్రీ బాదం మాధవరావు బాలికోన్నత పాఠశాల నిర్మించి ఇంటికి దీపం ఇల్లాలు చదువు ఉంటే కుటుంబం అంతా వెలుగు, సంఘం అంతా వెలుగు అన్న నినాదంతో, అలాగే ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో సిఎంసి హాస్పిటల్లో ఐసీయూ నిర్మించి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం రాకుండా పిఠాపురంలోనే అనేక వసతులు కల్పించి ఈరోజు మా నాన్నగారైనటువంటి శ్రీ బాదం అప్పారావు గుప్తా గారు హరికథలను పోషించడంలో, కళలను ప్రోత్సహించడంలో మా అందరికీ ఒక మార్గం ఏర్పరిచి ఆయన ఆశయాలకు ఆలోచనగా నడవమని అభ్యుదయ ఫౌండేషన్ ట్రస్ట్ మా అందరినీ సభ్యులుగా నియమించారు. పట్టణానికి నన్ను ఆహ్వానించి స్వర్గీయ బాదం మాధవరావు గారి పేరు మీద ఉన్నటువంటి సాహిత్య పురస్కారాన్ని నాకు అందజేయడం అనేది నాకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి విషయం. వారు చేసినటువంటి సాహిత్య, సామాజిక, విద్యాపరమైనటువంటి సేవలన్నింటినీ నేను నిజంగా నిన్నటి వరకు తెలియని వాడిని ఈరోజు వక్తల ప్రసంగాలలో వారు చేసినటువంటి సామాజిక సేవలను, సాహిత్య సేవలను వారు చెబుతుంటే విని అంతటి మహానుభావుడి పేరును నా పేరు పక్క రాసుకోవడానికి ఒక అవకాశం కలిగించినటువంటి ఈ అవార్డును నేను అమితంగా ప్రేమిస్తున్నాను. ఈ అవార్డు ఎందుకు ఇస్తున్నామో కూడా చెబుతూ వారు 7 కోలల బాయి పుస్తకాన్ని ఇక్కడ పరిచయం చేశారు ప్రసాద్ గారు. ఆ 7 కోలల బాయి పుస్తకం కూడా బాదం మాధవరావు గారు ఈ సమాజాన్ని సంస్కరించాల్సినటువంటి అవసరాన్ని ఎట్లా నొక్కి చెప్పారో ఒక కవిగా నేను ఆ పద్యాలలో అట్లా నొక్కి చెప్పాను కాబట్టి ఆయన పురస్కారాన్ని మీకు ఇస్తున్నామని చెప్పారు. అది చాలా గొప్ప ఆనందం ఇచ్చేటటువంటి విషయం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. కాకినాడ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చర్చిలను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. రాత్రంతా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. క్రిస్మస్ చెట్లు, పశువుల తొట్టెలో క్రీస్తు జననం మరియు ఆకర్షించే నక్షత్రాలు, దేవదూతల వేషధారణలను ఏర్పాటు చేశారు. కుల సంఘాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే నాయకులు ఆవుపాటి ఉమాశంకరని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ జగన్నాథపురంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం సీనియర్ నాయకులు ఆవుపాటి ఉమాశంకర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కంటి వైద్య శిబిరాన్ని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రారంభించారు. అనంతరం ఆవుపాటి ఉమాశంకర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ఆవుపాటి ఉమాశంకర్ సేవలు ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ టి సాయి, 93 బీసీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు, రజక సంఘం డైరెక్టర్ ఏవి మెంటారావు, వాడపల్లి వెన్నబాబు, ఆలయ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, బీసీ సంఘ నాయకులు యనమదల రవి, విశ్వబ్రాహ్మణ సంఘం కాకినాడ రూరల్ నియోజకవర్గ అధ్యక్షులు ధర్మారావు, కాకినాడ రూరల్ అర్బన్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెల్లూరి సత్యనారాయణ, జగన్నాథపురం విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు వీర్రాఘవులు తదితరులు పాల్గొన్నారు. తన ప్రాంతం అభివృద్ధి అవ్వాలని కోరుకుంటాడు. ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలు ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధిలో కూడా ఈ ప్రాంతాన్ని పక్కన డెవలప్ చేయాలని కానీ ఇలాంటి సలహాలు కూడా ఎన్నో ఇచ్చేవారు. మన ఉమాకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడి దయ వల్ల ఆయుర్వేదిక నుంచి అన్ని విధాల చల్లగా చూడాలని ఈరోజు నా తరపున, మన నాయకుల తరపున, మన అధ్యక్షుడు నారా చంద్రబాబు తరపున, కూటమి ప్రభుత్వం తరపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. సోదరుడు బీసీలకి వెన్నుముకగా ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో ఏ పని వచ్చినా, కష్టం వచ్చినా, మంచికి చెడ్డకి కూడా ఆదరయ్యే వ్యక్తి మా ఆవుపాటి ఉమాశంకర్. ఇవాళ ఈయన జన్మదినోత్సవం సందర్భంగా చీఫ్ గెస్ట్ కింద మా కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు, అలాగే మా బీసీ సంఘాల తరఫున మేమందరం కూడా వచ్చి ఆయన గౌరవించుకోవడం జరిగింది. ఎందుకు గౌరవించాము అంటే దానికి ఒక మీనింగ్ ఉంది. ఇవాళ అందరూ బర్త్డే కేక్ కట్ చేసుకుని ఏదో చేసామనుకున్నట్టు వెళ్ళిపోతారు. కానీ ఈవేళ ఉమాశంకర్ చేసిన పని ఏంటంటే, ఈవేళ ఐ అలాగే డెంటల్ ఈ రెండాటికి కలిపి ఇక్కడ శిబిరం ఏర్పాటు చేసి ఇక్కడ పేదలందరికీ కూడా పళ్ళు చూపించుకునేలాగా ఇక్కడ శిబిరం ఏర్పాటు చేయడం మాకు అందరు కూడా ఆనందకరంగా ఉంది. అందువల్లే ఈవేళ ఉమాశంకర్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ 93 బీసీ కులాల ఐక్యవేద రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా వరమాడి వెంకటేశ్వరరావు గారు మన కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ సభ్యులు ఇచ్చేయడం జరిగింది. నా జన్మదినం పురస్కరించుకుని అలాగే ఈరోజు నేను 93 బీసీ కులాల రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బీసీ సంఘాల్లో కానీ, అలాగే దళిత గిరిజన బీసీ ముస్లిం ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడిగా కానీ, అలాగే విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్రానికి కానీ ఉమ్మడి జిల్లాకు కానీ ఈ స్థాయికి రావడానికి కారకులు నాకు 93 బీసీ కులాల రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుగా వచ్చి నాకు అన్ని రకాల సహాయ సహకారాలు నా స్నేహితులు, నా సంఘీయులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనవిజయం చేయడానికి, అలాగే మా నాన్నగారు అమ్మగారు జ్ఞాపకార్థం కంటి శిబిరం, పళ్ళకి చెకప్లు అని చెప్పేసి ఒక శిబిరం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా
అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సోదరి సోదరులు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇదంతానే చక్కగా అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన మా భాస్కర్ అన్నయ్యకి ఎప్పుడు నేను రుణపడి ఉంటానని. స్వచ్ఛ భారత్ యోగా మండలి యోగా గురువు హనుమంతరెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని యోగా మండలి సభ్యులు వంగ గీత విశ్వనాథ్, వంగ శేషు, డాక్టర్ వీర్రాజు ఆకాంక్షించారు. కాకినాడ సురేష్ నగర్ పార్క్లో గల యోగా సెంటర్లో స్వచ్ఛ భారత్ యోగా మండలి సెంటర్లో క్రిస్మస్ వేడుకలు హనుమంతరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్వచ్ఛ భారత్ యోగా మండలి ప్రెసిడెంట్ వంగ శేషు అధ్యక్షత వహించగా నూరి బలరాం కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలు హనుమంతరెడ్డికి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగా సభ్యులు హనుమంతరెడ్డితో కేక్ కట్ చేయించారు. అనంతరం సభ్యులు హనుమంతరెడ్డికి సాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్, డాక్టర్ వీర్రాజు, ఆర్టీసీ డిఎం మనోహర్, వంగశేషులు హనుమంతరెడ్డి సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కొండలరావు, రామరాజు, త్రిమూర్తులరాజు, పద్మ, బ్రహ్మరాంబ, భాను, జోగేశ్వరి, పంతమూర్తి, ఎస్ఆర్ఎంటీ, శశికిరణ్, రోజా, మౌనిక, పలువురు స్వచ్ఛ భారత్ యోగా మండలి సభ్యులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నది కూటమి ప్రభుత్వమేనని ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీనివాసరావు పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలకు గుర్తుగా పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పేరును ప్రతిపాదించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, అలాగే ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు ఆర్యవైశ్య ఫెడరేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కేతవపు కృష్ణ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల కృతజ్ఞతలు తెలుపుతూ పిఠాపురంలో వారి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ముందుగా స్థానిక పాదగాయ క్షేత్రం నుండి బంగారమ్మ రావచెట్టు సెంటర్ వరకు మోటార్ సైకిల్పై ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆ సెంటర్లో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఆర్యవైశ్యులందరూ పాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు మాట్లాడారు. మన పోలవరం ప్రాజెక్టుకి పెట్టాలని చెప్పి ఆయన మనసులో మన ఆదివాసీల మీద ఉన్నటువంటి ఎంతో గౌరవంతో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దానికి మద్దతుగా మన పిఠాపురం, గొల్లప్రోలు, మూలపేట గ్రామంలో ఉన్నటువంటి ఆదివాసీలు అందరినీ కూడా మన ఐవిఎస్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మన జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మన కృష్ణ గారు, కేతవరపు కృష్ణ గారి ఆధ్వర్యంలో అన్ని మండలాల్లోంచి కూడా పిఠాపురంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రాజెక్టుకి కంపల్సరీగా 100% పెడతారని ఆశిస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లోనే ఆర్యవైశ్యులకి మన పెనుగొండకి వాసవి పెనుగొండ పీఠంలో కానీ ఆ కార్యక్రమం చేయడంలో కానీ, అలాగే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం కానీ, అలాగే ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించడం, అలాగే మన పొట్టి శ్రీరాముల దినోత్సవాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడంలో కానీ, ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధించి దానికి కమిటీ సభ్యులు వేయడంలో కానీ, ఈ ఏదైనా సరే ఈ 18 నెలల్లో ఆర్యవైశ్యులకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోనూ కూడా కూటమి ప్రభుత్వం ముందంజలో ఉంది. అలాగే అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాముల శృతివనం ఏర్పాటు చేసి దాంట్లో 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కానీ అన్నీ కూడా ఆర్యవైశ్యులకు సంబంధించి కార్యక్రమాలు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో సక్సెస్ఫుల్గా సాధించడం వల్ల ఇది కూడా ఈ పేరు కూడా అమరజీవి పొట్టి శ్రీరాముల పేరు కంపల్సరీగా పోలవరం ప్రాజెక్టు పెడతారని ఆశిస్తూ కృతజ్ఞతా భావంతో మన డిప్యూటీ సీఎం గారికి ఈరోజు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కేతవరపు కృష్ణ గారు, ఆర్యవైశ్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు, ఈ కార్యక్రమం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ కాకినాడ రూరల్లో శ్రీ జనని నృత్య నికేతన్ సంస్థ 56వ వార్షికోత్సవ వేడుకలు సత్కలవాహిని వేదికగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీ జనని నృత్య నికేతన్ నాట్యాచారిణి పెమ్మని రమాదేవి నిర్వహణలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు హృదయాలను గెలుచుకున్నాయి. శ్రీ జనని నృత్య నికేతన్ నాట్యాచారిణి పెమ్మని రమాదేవి నిర్వహణలో విద్యార్థులు నృత్యం ప్రేక్షకులు హృదయాలను గెలుచుకోవడం జరిగింది. విద్యార్థులు తల్లిదండ్రులకు తమ పిల్లలు చేసే నృత్యాన్ని చూస్తూ చప్పట్లతో సత్కలవాహిని హల్చల్ మారుమోగింది. హర్షధ్వానాలతో కుర్చీలకు హత్తుక్కుపోయి ఆనందాలకు హద్దులు లేవు. విద్యార్థులు చేసిన నృత్యాలన్నీ తిలకించిన అందరూ ప్రశంసలు పొందారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ దాసరి నాగార్జున మాట్లాడుతూ విద్యార్థులు నృత్యంతో పాటు హావభావాలు, ముఖ కదలికలు గూర్చి ప్రసంగించారు. విద్యార్థులందరినీ దీవించారు. నాట్యాచారిని పెమ్మని రమాదేవిని ఆయన అభినందించారు. నాట్యాచారిని పెమ్మని రమాదేవి మాట్లాడుతూ కామర్స్ ఉపాధ్యాయులుగా ఏఎస్టీ కాలేజ్ జగన్నాథపురం నందు విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ శ్రీ జనని నృత్య నికేతన్ జగన్నాథపురం నందు విద్యార్థులకు నృత్యాన్ని శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, మా పిల్లలు చేసిన నృత్యాన్ని తిలకించిన ఏఎస్టీ కాలేజ్ ప్రిన్సిపల్ కి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సత్కలవాహిని సభ్యులందరూ కలిసి దుస్సాల్వాతో
ముఖ్య అతిథులను మరియు నాట్యాచారిణి పెమ్మని రమాదేవి ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథులు సమాచార శాఖ డీడీ మరియు ఏఎస్టీ కాలేజ్ ప్రిన్సిపల్ చేతుల మీదుగా విద్యార్థులందరికీ సర్టిఫికెట్లు, బహుమతులు అందించారు. ఈవి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ధనుర్మాస 9వ రోజు బుధవారం నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్య అతిథులుగా సమాచార శాఖ డీడీ మరియు ఏఎస్టీ కాలేజ్ ప్రిన్సిపల్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఘనంగా 56వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సత్కళావాహిని నందు కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయని, సత్కళావాహిని సభ్యులందరూ పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తర్వాత ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చారు 6 గంటల కంటే బహుశా 2 గంటల నుంచో మేకప్లు మొదలుపెట్టి ఉంటారు. ఆ టైం నుంచి తల్లిదండ్రులు వాళ్ళతోటే ఉండి వాళ్ళని ఇక్కడ వరకు తీసుకొచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా చూసి తిరిగి మళ్ళీ వాళ్ళని ఇంటికి తీసుకెళ్లేంత వరకు మీరు ఇక్కడే ఉంటారు. మాకే వీళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి హృదయం చాలా ఆనందంతో నిండిపోయింది. ఇంకా మీ ఆనందానికి అయితే అవధులు ఉండవని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా నేను ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందని నాకు ఎక్కడ అది ఎక్కువ తెలియదు. చాలా మంచి కార్యక్రమం. ఇంతమంది స్టూడెంట్స్కి తర్వాత వివిధ కళల్లో వాళ్ళకి శిక్షణ ఇవ్వడము, ట్రైనింగ్ ఇవ్వడము, ప్రయాణం ఇంటి కళాశాల మొత్తం అన్ని రకాల కళాశాలలో నిర్వహించడము, పిల్లలందరికీ వాళ్ళ ప్రతిభను ప్రదర్శించుకోవడానికి ఇక్కడ హాల్ ఏర్పాటు చేసి ప్రతిరోజు 4 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ చేసిన పిల్లలు పాపలందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. నేను 3 కార్యక్రమాలు చూసాను. 3 కార్యక్రమాలు కూడా చాలా మంచి బాగా అందరూ కూడా మంచి హావభావాలు ప్రదర్శిస్తూ మంచి చక్కగా చేశారు. వీళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఇంకా భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలని. మనకి డిపిఆర్ఓ గారు పబ్లిక్ రిలేషన్స్ అధికారి శ్రీ దాసరి నాగార్జున గారు ముఖ్య అతిథిగా వచ్చి మా కార్యక్రమాల్ని తిలకించడమే కాకుండా సత్కళావాహిని చరిత్రని మరి సంగీత కళాశాలను కూడా ప్రత్యేకంగా దర్శించి ఆయన చక్కటి కితాబు ఈ సంస్థకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వేదిక మీద చక్కటి ప్రసంగంతో అలరించి విద్యార్థులందరూ కూడా పాల్గొన్న కళాకారులందరూ కూడా సభ తరఫున వాళ్ళని మెమెంటోస్ అందించారు. ఇదే సమయాన మాణిక్ రెడ్డి హెల్త్ కేర్ యూనిట్ తరఫున శ్రీ సత్యనారాయణ గారు ఎంతో అభిమానంతో పిల్లల మీద వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్స్ని వాళ్ళ ట్రస్ట్ పేరున వేయించి ఈరోజు అందించడం జరిగింది. మా సభ్యులు శ్రీ కూచు భాస్కరమ్మ గారు ఈనాటి కార్యక్రమం ప్రసాదం కూడా గావించి సంస్థ అభివృద్ధికి పాల్పడ్డారు. రేపు సాయంత్రం కార్యక్రమాల్లో క్రిస్మస్ మహాపర్వదినం పురస్కరించుకొని మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు సరిగమప సంకల్పం లయన్స్ క్లబ్ వారి నిర్వహణలో సినీ సంగీత విభాగం జరుగుతుందండి. 5:30 గంటల నుంచి ఈ యొక్క వేదిక మీద భజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. శ్రీ మహేంద్రవాడ నరసింహతి గారి నిర్వహణలో త్యాగరాజ సంగీత విద్యాపీఠం యానం వారి చేత సంగీత కార్యక్రమం జరుగుతుంది. 7 గంటలకి లోకేష్ కృష్ణవేణి గారి నిర్వహణలో నృత్యారాధన నాట్య కార్యక్రమం జరుగుతాయి. కావున జనవరి 14 వరకు 2026 సంవత్సరం వరకు ఈ కార్యక్రమాలు 4 రోజుల పాటు ఇక్కడ జరుగుతుందని తెలియజేస్తూ రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి ఆధ్వర్యంలో వినికిడి లోపం గల పిల్లలకు మహేష్ బాబు ఫౌండేషన్ సహకారంతో వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి ఆధ్వర్యంలో వినికిడి లోపం గల పిల్లలకు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా వినికిడి మిషన్ ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరాబత్ర రాజశేఖర్, రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ వి రెడ్డి, డాక్టర్ ఆదిత్య చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. మరియు క్లబ్ సభ్యుల చేతుల మీదుగా సీనియర్ రొటేరియన్స్ ద్వారా వచ్చిన అతిథులకు ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించారు. ఎమ్మెల్సీ పేరాబత్ర రాజశేఖర్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి, క్లబ్ అధ్యక్షులు తడాల బుజ్జి చేపట్టిన అనేక సర్వీస్ కార్యక్రమాలు రోటరీ ద్వారా చేయటం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. అలాగే జనవరి 30, 31, ఫిబ్రవరి 1 జరగబోయే రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ చైర్మన్ తడాల వరప్రసాద్ ద్వారా భువనగిరి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత భువనగిరి సున్నారాయణమూర్తి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కాన్ఫరెన్స్ ను ప్లాటినం స్పాన్సర్షిప్ 2 lakhs ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీజీ టిక్కు, క్లబ్ అసిస్టెంట్ గవర్నర్లు సురభి శారద, క్లబ్ సెక్రటరీ గోడే సత్య, సీతాపతి, నామన సురేష్, నామన రమేష్, అహ్మద్ ముమ్మడి సత్యనారాయణ, అంకుర్, కృష్ణమోహన్ మరియు సీనియర్ రొటేరియన్స్ పాల్గొన్నారు.
హిస్టరీగానే ఉంటుంది. ఇలాంటి ఎన్నో రోటరీ క్లబ్ అనేది ఏదో ఫ్రెండ్స్ అందరూ కూర్చుని మనందరం ఏదో మాట్లాడేది కాదు. ఇది ఒక సేవా భావంతో ఏర్పడిన ఇది ఒక ట్రస్టీ లాంటిది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో, ఇప్పుడు ఏ విపత్తు వచ్చినా మనకి అనుకోకుండా ప్రకృతి మనకి విలయతాండం చేసినప్పుడు, తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, ఏదొచ్చినా ముందుండేది రోటరీ క్లబ్. నేనున్నానని ప్రభుత్వాల కంటే ముందుండి సహాయం చేసే ఇలాంటి మరి ఇందులో ఉన్న మెంబర్స్, ముఖ్యంగా వారందరికీ కూడా, ఇందులో మెంబర్స్ అందరూ కూడా సామాన్యులు కాదు, అందరూ మంచి ప్రొఫెషన్ వృత్తిలో ఉన్నారు. డాక్టర్స్, లాయర్స్, ఇంకా బిజినెస్ పీపుల్స్ ఉన్నారు, ఈ ఆడిటర్స్ ఉన్నారు. చాలా అందరూ కూడా అందరూ ఎంత ఉన్నా కూడా సేవ చేయాలనే ఒక మంచి మార్గాన్ని ఇది ఒక ప్లాట్ఫామ్గా చేసుకుని సేవ చేస్తున్నందుకు వాళ్ళ లైఫ్, ఎందుకంటే ఒక గంట మనకి ఇక్కడ వీరెడ్డి గారు ఉన్నారు, ఆయన అపాయింట్మెంట్కి మనకి గంటల తరబడి వెయిట్ చేసే వాళ్ళు నేను కూడా. అలాంటిది మీ అందరి గురించి ఆయన ఒక గంట మన గురించి కేటాయించారంటే చిన్న విషయం కాదు ఇది. ముఖ్యంగా పిల్లలందరికీ కూడా మరి ఈరోజు సుమారు 70 అంటే ఒక్కొక్కటి 21,000 చాలా కాస్ట్లీ మిషన్స్ కూడా ఇస్తున్నారు. దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటన్నది కూడా ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈరోజు భవిష్యత్తులో ఏదో అవ్వాలి అన్న వారిలో కోరిక కలుగుతాం. సో జీవితంలో ఎదిగేదానికి మనం ఒక ఛాన్స్ ఇస్తాం. సో తల్లిదండ్రులైన మీరు అందరూ కూడా గ్రహించవలసింది ఏంటంటే, పిల్లలకి అంటే పుట్టుకతో వాళ్ళకి మామూలుగా వినికిడి లోపం ఉన్నది. అందుకనే వినికిడి లోపం ఉన్న వారికి మాట రాదు. ఎందుకంటే మనం వింటేనే ఏదైనా మాట్లాడగలుగుతాం. చిన్నప్పటి నుంచి తల్లులందరికీ తెలుసు, తల్లిదండ్రులందరికీ తెలిసిందే. ఏదైనా మనం మాట చెప్తే ఆ మాట విని పిల్లలు మాట నేర్చుకుంటారు. సో వినికిడి లేని వారికి, లోపం ఉన్న వారికి జనరల్గా మాట కూడా ఉండదు. సో ఎప్పుడైతే ఇప్పుడు మనం ఈ వినికిడి పరికరం ఇస్తున్నామో మాట వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో తల్లిదండ్రులు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది మహేష్ బాబు గారికి కానీ డబ్బులు ఎక్కువై కానీ, లేకపోతే రోటరీ క్లబ్ వారికి టైం ఎక్కువైపోయి కానీ మీకు ఇవ్వట్లేదండి. మీ పిల్లల జీవితాలలో పర్మనెంట్గా సమూలంగా ఒక మార్పు వస్తుందని, ఆ మార్పుతో మీ సమాజంలో, మీ ఇంట్లో ఒక మార్పు వస్తుందని, మీకు పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందన్న ఉద్దేశంతో మహేష్ బాబు ఫౌండేషన్ గారు అయినా, లేకపోతే రోటరీ క్లబ్ అయినా కానీ ఈ పని తలపెట్టింది. సో మీరు దాన్ని ఎంత శ్రద్ధగా వాడతారో, ఎంత జాగ్రత్తగా వాడతారో అన్నది మీ చేతిలో ఉంది. సో మీ పిల్లలు వాడేలాగా, అది కరెక్ట్గా వాడేలాగా చూసే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. అది మీ బాధ్యత. కాకినాడ ప్రెసిడెంట్ తాడాల బుజ్జి. ఈరోజు మా క్లబ్లో మీటింగ్ జరగడం జరిగిందండి, వీక్లీ మీటింగ్స్. దీంట్లో భాగంగా వినికిడి లోపం ఉన్న పిల్లలకి వినికిడి మిషన్లు పంపిణీ చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్సీ పేరాబోతుల రాజశేఖర్ గారు, అలాగే సత్తి వీరెడ్డి గారు, శ్రావణి హాస్పిటల్ ఎండి గారు, అలాగే మా గవర్నర్ గారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, పీడీజీ టిక్కు గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగిందండి. దాంట్లో భాగంగా వినికిడి లోపం ఉన్న పిల్లలకి మహేష్ బాబు ఫౌండేషన్ నుంచి మేము సుమారు 70 మిషన్లు తీసుకురావడం జరిగిందండి. ఈరోజు కొన్ని ఇక్కడ పంపిణీ, ఇప్పుడు ఎవరైతే ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చారో వాళ్ళ చేతుల మీదుగా ఇక్కడ పంపిణీ చేయడం జరిగిందండి. ఆ పిల్లలందరూ కూడా ఈ మా రోటరీ క్లబ్ ద్వారా వచ్చిన ఈ వినికిడి మిషన్లు అన్నీ కూడా వినియోగించుకొని వాళ్ళు ఈ ప్రపంచంలో ఈ శబ్దాలన్నీ కూడా వింటారని ఆశిస్తున్నామండి. అలాగే దీనికి సహకరించిన మా అసిస్టెంట్ గవర్నర్ శారదా మేడం గారికి, అలాగే సోడవర్క్ మూర్తి గారికి, అలాగే మా సెక్రటరీ గారికి, మా ఫస్ట్ లేడీ ఆండర్ జయలక్ష్మి గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కాకినాడ నగరంలో భానుగుడి సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన అమృతం ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పాల్గొని రెస్టారెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అమృతం ఫ్యామిలీ రెస్టారెంట్ యాజమాన్యం అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ ఎండీ మాట్లాడుతూ తమ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు, శ్రేయభిలాషులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ దంటు కళాక్షేత్రంలో మట్టి మనిషి నాటకం ఆహ్వాన పత్రికను ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ప్రధాన కార్యదర్శి పివి రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా
సంస్థ కార్యదర్శి సిహెచ్ రవి ఆనంద్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం దంటు కళాక్షేత్రంలో 50 మంది కళాకారులచే మట్టి మనిషి నాటక ప్రదర్శన జరుగుతుందని తెలియజేశారు. కాబట్టి కళాభిమానులందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరారు. సంస్థ సహాయ కార్యదర్శి మార్ని జానకిరామ్ చౌదరి మాట్లాడుతూ మట్టికి మనిషికి సామాజికంగా ఉండే సంబంధాలను తరాలు మారే కొద్దీ సంబంధాల్లోని మార్పులను వాస్తవంగా చిత్రించిన డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి మట్టి మనిషి నవలను అరసం జాతీయ అధ్యక్షులు వల్లూరి శివప్రసాద్ నాటకీకరణ చేశారని చెప్పారు. సాంస్కృతిక కార్యదర్శి కెర్ల పల్లారావు మాట్లాడుతూ ఈ నాటకాన్ని మిత్రా క్రియేషన్స్ హైదరాబాద్ ప్రముఖ దర్శకులు ఎస్ఎం భాషా దర్శకత్వ పర్యవేక్షణలో ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యక్షులు కెవిఎస్ సీతారాం ఎం విశ్వేశ్వరరావు మాట్లాడుతూ యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ మరియు అభ్యుదయ రచయితల సంఘ సంయుక్త ఆధ్వర్యాన ప్రదర్శిస్తున్న ఈ నాటకాన్ని కళాభిమానులందరూ తిలకించి విజయవంతం చేయాలని కోరారు. అరసం జిల్లా అధ్యక్షులు పి సుబ్బరాజు తరాలు మారుతున్న కొద్దీ రైతుకు దూరమైపోయిన భూమి ఏ విధంగా కబ్జాలకు గురవుతుంది, పతనమవుతున్న నైతిక విలువల గురించి తెలియచేసే నాటకం మట్టి మనిషి అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి బి సత్యనారాయణ, సంస్థ మాజీ కార్యదర్శి ఎన్ ప్రభుదాస్, కట్టా కృష్ణారావు, పీసీహెచ్ సత్యనారాయణ, పంపన దయానందబాబు, గుబ్బల శ్రీనివాసరావు తదితరుల సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం పరిధిలో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భీమనపల్లి, గోపవరం, చల్లపల్లి, సూరసేన, యానం తదితర ప్రాంతాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వినియోగదారుల హక్కులపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమర్థవంతమైన సత్వర కన్స్యూమర్ జస్టిస్ అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన సదస్సులు, వ్యాసరచన, వ్యక్తిత్వ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు విలువైన ప్రోత్సాహక బహుమతులు అడ్వకేట్ శ్రీ అద్దంకి అమరేశ్వరరావు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం శ్రీ అద్దంకి అమరేశ్వరరావు స్వచ్ఛందంగా చేస్తున్న సేవలు ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా శ్రీ కళా వేదిక ప్రతాప్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి శ్రీ అద్దంకి అమరేశ్వరరావును ఘనంగా సత్కరించారు. జాతీయ వినియోగదారుల హక్కుల వారోత్సవాల సందర్భంగా జాయింట్ కలెక్టర్, జిల్లా సరఫరాల అధికారి చేతుల మీదుగా ప్రశంసా పురస్కారం, జ్ఞాపిక అందుకున్న సందర్భంగా ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. వినియోగదారుల హక్కులపై విద్యార్థుల అవగాహన పెంపొందేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగకరమని పలువురు అభిప్రాయపడ్డారు. ఒక విధంగా కూడా బంధువు కూడా, బాల్యమిత్రుడు బంధువు రెండు కూడా. అలాంటి నేను ఆయన సర్రాజు గారు చక్కగా చదువుకుని బాగా అభివృద్ధిలోకి వచ్చి ఒక ఉపాధ్యాయుడిగా వాళ్ళ నాన్నగారు ఏదైతే వృత్తి చేశారో అదే పవిత్రమైన వృత్తిలోకి ఆయన ప్రవేశించి ఇక్కడ మీకు చల్లపల్లిలో గ్రామంలో మీకు పాఠాలు బోధించడానికి ఆయన వచ్చినందుకు ఆయన మాకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే సార్ పేరు శంకర్ స్వామి గారు కూడా, వారు కూడా చక్కని, నేను మొట్టమొదటి వచ్చినప్పుడు చక్కని వేషధారణలో అంటే ట్రెడిషనల్గా నాకు బాగా కనిపించారు. మళ్ళీ ఇవాళ కంప్లీట్గా డిఫరెంట్గా కనిపించారు. అది ఏంటంటే వారు కూడా మంచి విద్యలో మంచి అపారమైన అనుభవం ఉన్నవారు. ఇక నాగేంద్రమణి గారు అని చెప్పేసి మేడం గారు, ఇంకా మిగతా టీచర్స్ అంతా కూడా వాళ్ళ పేరు నాకు తెలియదు, కానీ వాళ్ళంతా కూడా చక్కని పాఠాలు చెప్పడంలో అనుభవం ఉన్నవారు. తర్వాత జీవితంలో ఎంతో మంచి డిసిప్లిన్గా నేర్చుకుని మీకు పాఠాలు చెప్పడానికి వస్తున్నారు. ఇంచేదంటే ఉపాధ్యాయ వృత్తి అంటే చాలామంది ఈ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోదాం, లేకపోతే ఇంకోటి చేసేసుకుందాం అని చెప్పి అంటారు. కానీ ఉపాధ్యాయ వృత్తిలో చక్కగా సంఘంలో బాగా డిసిప్లిన్గా జీవించడానికి ఉపయోగపడే వృత్తి. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి. యేసుక్రీస్తు చూపిన మార్గాన్ని అందరూ ఆచరించాలని పిలుపు. పోటీ పరీక్షల్లో శ్యామ్ జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలవాలి. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఉద్బోధ. చేనేత సొసైటీలకు ఆప్కో చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలి. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు దుర్గా రమేష్ డిమాండ్. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలతో కిటకిటలాడిన చర్చ్లు. That's all for now. This is Suna. For more local updates, keep watching KCC News.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.